సార్ గోవాలో ప్రొడ్యూసర్ కేపీ చౌదరి ఆత్మహత్య అనేది న్యూస్ వచ్చింది సార్. అసలు ఆత్మహత్య, హత్య అనేది తేలాల్సి ఉంది. అలాగే దీని వెనక ఒక బడా హీరో కూడా ఉన్నారు అనే వార్త వినిపిస్తుంది సార్. అది ఎంతవరకు నిజం? నిన్న అక్కడ కబాలీ సినిమా, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కేపీ చౌదరి, ఇతను పూర్తి పేరు కృష్ణప్రసాద్ చౌదరి. సో ఈయన అక్కడ గోవాలో సియోలిమ్ అనే ఒక ఏరియా ఉంది. ఆ సియోలిమ్ ఏరియాలో ఇతనికి ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్లో ఇతను చనిపోయి కనిపించాడు పోలీసులకి. మామూలుగా అయితే ఇతనికి ఫోన్లు చేస్తుంటే ఫ్రెండ్స్ లేకపోతే బంధువులు ఫోన్ తీయట్లేదు. దాంతో వాళ్ళకి డౌట్లు వచ్చి పోలీసులు కంప్లైంట్ చేశారు. గోవా పోలీసులు వెళ్ళి చూస్తే చనిపోయినాడు. కారణాలు అయితే తెలియదు. ఇప్పుడు ఆత్మహత్య అనేది ఇంకా తెలియదు. వాళ్ళైతే మామూలుగా అనుమానిత దీంట్లో పెట్టారు. అనుమానంతో కూడుకున్న మర్డర్, అనుమానాస్పద మృతి అంటారు కదా, అలాంటి అనుమానాస్పద మృతి అనేది పెట్టారు అక్కడ. సో ఇప్పుడు అది ఆత్మహత్య. కొంతమంది వాళ్ళ బంధువులు ఇది హత్య అని అంటున్నారు. ఎందుకు అనేది చూసినప్పుడు ఇతని కొంత హిస్టరీ మనం చెప్పుకుంటే మనకు తెలిసింది. యాక్చువల్గా ఈ కృష్ణప్రసాద్ చౌదరి అనే అతను ఖమ్మం బోనకల్ అనమాట, ఖమ్మంలో. ఇతను యాక్చువల్గా మెకానిక్ ఇంజనీరింగ్ బీటెక్ చదివాడు. దాని తర్వాత కొంతకాలం పనిచేశాడు కంపెనీలో. దాని తర్వాత ఇతనికి ముందు నుంచి సినిమా పిచ్చింది. దాంతో ఇతను సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యి కబాలి అనే రజనీకాంత్ సినిమా వెరీ పాపులర్, మన పారంజిత్ డైరెక్ట్ చేశాడు. దాన్ని తెలుగు దీంట్లో చేశాడు. ఈ కబాలి చేసిన తర్వాత ఇతనికి బాగా పేరు వచ్చింది, ఎందుకంటే ఇది పాపులర్ రజనీకాంత్ సినిమా కాబట్టి. దాని తర్వాత ఇతను అర్జున్ సరోవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాంటి అనేక సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాడు. ముఖ్యంగా తెలంగాణలో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఈ ప్రముఖ సినిమాలు కూడా చేశాడు. దాని తర్వాత ఇతను ఏమయ్యాడంటే, ఈ సినిమాల్లో కొంత లాస్ వచ్చింది అతనికి. సినిమాల డిస్ట్రిబ్యూషన్లో లాస్ వచ్చిన తర్వాత ఇతను గోవాకి వెళ్ళి ఒక పబ్బు పెట్టాడు. దాని పేరు ఓహెచ్ఎం పబ్బు. ఈ పబ్బు పెట్టి గోవాలో నడిపిస్తున్నప్పుడు ఇతనికి తెలుగు వాళ్ళు ఆల్రెడీ తన సినిమా రంగంలో ఉన్నాడు కాబట్టి హీరోలు, హీరోయిన్లు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాగ చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. సో వీళ్ళు మామూలుగా అందరికి కూడా గోవా అనేది మన ఇండియాలో అదొక మంచి టూరిస్ట్ స్పాటు. అక్కడ పోయి హ్యాపీగా మందు తాగి బీచ్ల్లో తిరిగి సరదాగా వద్దామని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. అట్లాగే క్యాసినో కూడా అక్కడ అలౌడ్. గోవాలో క్యాసినో పర్మిషన్ ఉంటుంది. సో క్యాసినో పిచ్చి కూడా అది మామూలు పిచ్చి కాదు, అది భయంకరమైన అడిక్షన్ క్యాసినోలో కూడా. అలాగే అక్కడ క్యాసినో, పబ్బులు, బీచ్ల్లో ఓపెన్గా మందు తాగడం, 24 hours నైట్ అంతా తిరగచ్చు, ఫారినర్స్ ఉంటారు, ఇలాగా వెళ్తూ ఉంటారు కదా. ఇతను తన పబ్బుకి ఎక్కువ వీళ్ళు మనవాడు ఉన్నాడు కదా అని అక్కడ వెళ్తారు. అక్కడ ఇతను అన్నీ ఆర్గనైజ్ చేస్తాడు. అక్కడ డ్రగ్స్ కూడా గోవాలో విపరీతంగా ఉంటాయన్నమాట. దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి, గోవా గాన్ ఇలాంటి చాలా సినిమాలు. సో అలాగా మనోడు ఏం చేశాడంటే మెల్లగా ఇతనికి డ్రగ్స్ అంటే ఆ పబ్బులో కూడా లాస్ రావడం మొదలుపెట్టింది. లాస్లో నుంచి పూడ్చుకోవడానికి అక్కడ పరిచయాలు వచ్చాయి. ఇక్కడ క్లయింట్లేమో హైఫై క్లయింట్లు పరిచయాలు ఉన్నాయి. సో ఈ రెండు అంటే సప్లై చైన్ ఇతనికి పరిచయం వచ్చింది, డిస్ట్రిబ్యూషన్లో మంచి క్లయింట్లు ఉన్నారు. సో ఇంకేం కావాలి. సో మీడియేటర్ రోల్ ప్లే చేసి అక్కడ మందులు తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, కొకైన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిని ఈ క్లయింట్లకి ఇవ్వడం, ఇది మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు ఇతనికి బాగానే డబ్బులు వచ్చాయి బిగినింగ్లో. అయితే పోలీసులకి 2017లోనే ఇతను ఇదయ్యాడు. దాని తర్వాత 2023లో అరెస్ట్ చేశారు. జూన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఇతనికి కొంతమంది నైజీరియన్స్, ఎక్కువగా ఈ డ్రగ్ బిజినెస్లో నైజీరియన్స్ ఇన్వాల్వ్ అయింటారు అనమాట. సో ఆ నైజీరియన్స్ ఇది చేశారు. అంతకుముందు కూడా ఇతను వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఒక స్కామ్ ఉంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నడుపుతున్న వాళ్ళు డ్రగ్ దందా మొదలుపెట్టారనమాట. సో దాంట్లో కూడా ఇతని పేరు ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను అరెస్ట్ అయ్యాడో అప్పుడు కూడా పెద్ద సంచలనం, మనం కూడా 2-3 వీడియోలు చేసాం దీని మీద. అప్పుడు ఏమైందంటే చాలామంది సెలబ్రిటీలు, ముఖ్యంగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇతనితో కూడా క్లోజ్గా ఉన్న ఫోటోలు అవన్నీ లీక్ అయిపోయినాయి. పోలీసులు బయటికి తీసుకొచ్చారు. అవన్నీ వచ్చేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మేము ఫ్రెండ్లీగా ఉన్నాము, అతను మాకు ఫ్రెండ్ తప్ప మాకు డ్రగ్స్తో సంబంధం లేదు, మమ్మల్ని ఇలా బజారు పెట్టకండి అని
మీడియాకి పోలీసులకు అప్పీల్ చేశారు. మీడియా ఏం చేస్తుంది, పోలీసులు రిలీజ్ చేసినప్పుడు మీడియా వాటిని బయట పెడుతుంది. అవును సార్. సో అలాగా మొత్తానికి ఇతను ఫోన్లు 4 ఫోన్లు దొరికాయి. ఆ ఫోన్లలో ఏంటంటే లిస్టులు ఉన్నాయి, ఎవరెవరికి ఇతను సప్లై చేస్తున్న క్లయింట్ల లిస్టులంతా ఉన్నాయి. సో ఆ క్లయింట్లలో హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. దాని తర్వాత ఇతను కొంతకాలం జైల్లో కూడా ఉన్నాడు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇతన్ని చంపేశారా అనే దానికి ఒక లాజిక్ ఏంటంటే, ఇతని ఫోన్లో చాలామంది ఉన్నారు కాబట్టి రేపు పొద్దున ఇతను పలాని హీరో పలాని హీరోయిన్లకి నేను అమ్మాను అంటే వాళ్ళ మీద కేసులు పెడతారని, అలాంటి వాళ్ళందరూ కలిసి ఇతన్ని చంపించారా, గోవాలో చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్నది ఒక డౌట్ అయితే ఉంది. కానీ చాలామంది ఏమో టైటిల్లో ఆ బడా హీరో, ఆ స్టార్ హీరో ఇవన్నీ పెడుతున్నారు, కానీ అవి అయితే పుకార్లు తప్ప మనకేం కాంక్రీట్గా తెలీదు. లేదు ఇతను ఆర్థికంగా మెంటల్గా ఒకటి డిస్టర్బ్ అయిపోయాడు. ఎందుకంటే ఎక్కడో బయలుదేరిన వ్యక్తి, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివి కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తి జస్ట్ సినిమా పిచ్చితో సినిమాలు నిర్మాణం చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి దాంట్లో లాసులు వచ్చి అక్కడి నుంచి డ్రగ్స్కి వెళ్ళి అక్కడ లాసులు వచ్చి జైలుకి పోయి ఇవంతా మొత్తం పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయి అతనికి దీని నుంచి బయటపడే మార్గం అతనికి ఏం కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడా, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనే ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను పర్సనల్గా కూడా ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉంటే ఆయన ఒకసారి ఆయన బెయిల్ మీద వచ్చినప్పుడు నాకు ఒక 4 పరిచయం చేశాడు. ఆ 4 ఎవరంటే సాఫ్ట్వేర్ చదువుకుని ఒక హోటల్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ హోటల్లో లాస్ వచ్చింది. లాస్ వచ్చేసరికి ఈ లాస్ని ఏం చేయాలో తెలియక ఈ హోటల్లో పబ్బులు హోటళ్లలో ఈ డ్రగ్ బ్యాచ్ పరిచయం అవుతారు. అలా డ్రగ్ బ్యాచ్ పరిచయం అయ్యేసరికి వీళ్ళు సింపుల్గా ఏమనుకున్నారు, కొద్దిగా మనం డ్రగ్స్ తీసుకొని కొంత మనకు సర్కిల్ ఉంది కాబట్టి సప్లై చేస్తే నష్టాల్లోంచి బయటపడవచ్చు కదా అని షార్ట్ కట్లో ఆలోచించి ఆ పని చేశారు. దొరికిపోయారు. 4 ఏళ్ళు జైలు శిక్ష జైల్లో. సో అక్కడ మా ఫ్రెండ్కి వీళ్ళు పరిచయం అయితే బయట వచ్చినప్పుడు సరదాగా కలిస్తే పరిచయం చేశారు అనమాట. సో ఇలాగా చాలామంది ఏంటంటే తెలిసి తెలియక లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్లోంచి ఎలా బయటపడాలో తెలియక ఒక షార్ట్ కట్ మెథడ్లో డ్రగ్స్లో అయితే ఈజీ మనీ వస్తుంది. కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి. డ్రగ్స్ సప్లై చేసి కొంత డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే మేజర్గా నేను ఇందాక చెప్పినట్టు సప్లై చైన్ ఒకటి ఇంపార్టెంట్. క్లయింటెల్ పెద్ద క్లయింటెల్గాను ఉంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలరు. ఖర్చు పెట్టగలిగింది ఎవరు? ప్రధానంగా సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు. ఈ 3 రకాల వర్గాలు ఖర్చు పెడతారు. రెండోది వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఏదన్నా రేపు పొద్దున అరెస్ట్ అయినా వీళ్ళు ఉంటారు, పెద్ద క్లయింట్లు కాబట్టి వాళ్ళని సేవ్ చేసుకునే దాంట్లో భాగంగా మనల్ని కూడా చేస్తారు. ఇలాంటి ఒక నెట్వర్క్ ఉండే వాళ్ళే ఎక్కువ డ్రగ్ దీంట్లోకి వెళ్తారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇతనికి సినిమా ఫ్లాపులైనా సర్కిల్ అయితే వచ్చింది. ఈ సర్కిల్ను ఉపయోగించుకొని ఇతను ప్రాపర్గా లీగల్గా రియల్ ఎస్టేట్ అలాంటివి చేస్తుంటే వేరే రకం ఉండేది. అలాగే చాలామంది ఏమంటే ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్లు చాలామంది ఇలాగ మా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయిన వాళ్ళు చాలామంది నాకున్నారు, నాకు తెలుసు. వాళ్ళు సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి మంచి క్లయింటెల్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు మెల్లమెల్లగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను ఆ రూట్లోకి వెళ్లకుండా ఇతనిది ఏమంటే గోవాకి ఎందుకు వెళ్ళాడు పాపం, అక్కడ పబ్బు పెట్టడం, అక్కడి నుంచి ఆ పబ్బు కూడా లాస్ అవ్వడం, అక్కడి నుంచి ఇతను డ్రగ్ దీంట్లోకి వెళ్ళిపోవడంతో ఇతను లైఫ్ రూయిన్ అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే మనం ఒక పని చేస్తే ఫెయిల్ అయితే ఏం చేయాలి అనే దగ్గర నువ్వు ఎప్పుడైనా కూడా చట్ట వ్యతిరేకంగా దీంట్లోకి వెళ్ళిపోయినట్టు సక్సెస్ అయ్యిండొచ్చు. అందరూ ఫెయిల్ అవుతారని చెప్పలేం. కానీ చాలామంది ఏం చేస్తారు, సో కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంట. అందుకని పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలాసార్లు నెగిటివ్ యాటిట్యూడ్ అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నువ్వేం చేస్తావు, సక్సెస్ స్టోరీని చూసి మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటాం. సక్సెస్ అనేది 1-2% ఉంటుంది. 90% క్రైమ్లో ఫెయిల్యూరే ఉంటుంది ఎప్పుడైనా క్రైమ్ అంటేనే. సో అలాగా ఇతను రూయిన్ అయిపోయాడు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని లీగల్గా ఎలా ఏ మార్గం, ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని ఫేస్ చేయడం, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మన వల్లగా మిత్రులతో మీతో డిస్కస్ చేయడం. కొంతకాలం ఓపిక పడితే నీకు ఏవో ఒక రూట్లు వస్తాయి.